నీట్ పీజీ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఇక పరీక్షా కేంద్రం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. అంతేకాదు పరీక్షా విధానంలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈసారి విద్యార్థులకు సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్ అలాట్ అయ్యేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రతి అభ్యర్థి 3 రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో తన సొంత రాష్ట్రాన్ని తప్పనిసరిగా ఉంచాలి. దీంతో వీలైనంత వరకు సమీపంలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. గతంలో ఎగ్జామ్ సెంటర్ వివరాలు చివరి రోజుల్లో మాత్రమే తెలిసేవి. దాంతో ప్రయాణం, వసతి అన్ని హడావిడిగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పరీక్షకు 3 వారాల ముందే వాటిని ప్రకటించనున్నారు. దీంతో ప్రయాణ ఏర్పాట్లు ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పరీక్షా విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. గతంలో 200 ప్రశ్నలు ఉండేవి. ఈసారి 180 ప్రశ్నలే ఉంటాయి. కానీ పరీక్షా సమయం మాత్రం అలాగే ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు ఆలోచించి ఆన్సర్ చేసేందుకు కొంత సమయం దొరుకుతుంది. ఇక మరో కీలక నిర్ణయం ఏమిటంటే ఈసారి నీట్ పీజీ పరీక్ష ఒకే షిఫ్టులో నిర్వహించనున్నారు. గతంలో 2 షిఫ్టుల విధానం ఉండేది. ఈసారి అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఒకే సమయంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పేపర్ లీక్లకు చెక్ పెట్టేందుకు భద్రతను కూడా మరింత బలోపేతం చేశారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష ప్రారంభమయ్యేంత వరకు మల్టీ ఎన్క్రిప్షన్ విధానం అమలు చేయనున్నారు. ఇక అభ్యర్థుల గుర్తింపు కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేశారు. వేలిముద్ర పనిచేయకపోతే ఐరిస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. దీంతో నకిలీ అభ్యర్థులకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇంకా సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, బయోమెట్రిక్ చెకింగ్, లైవ్ కమాండ్ సెంటర్లు ఇలా మల్టీలేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కోసం 60,000 మందికి పైగా సిబ్బందిని నియమించనున్నారు. ఇక ఈ ఏడాది నీట్ పీజీకి 2,73,000 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 12% పైగా పెరుగుదల. దేశవ్యాప్తంగా 340 నగరాల్లో 1,300 సెంటర్లకు పైగా పరీక్షా కేంద్రాల్లో ఆగస్టు 30న ఒకే షిఫ్టులో పరీక్ష జరగనుంది. మొత్తానికి ఒకే షిఫ్టులో పరీక్ష, కట్టుదిట్టమైన భద్రత, ఆధార్ వెరిఫికేషన్ ఇలా నీట్ పీజీ పరీక్షను మరింత పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.